నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. భీమిలి కల్తీ మద్యానికి వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న చిన్న శ్రీను ముఖ్యమంత్రి మద్యానికి బ్రాండ్ అంబాసిడర్లా వ్యవహరిస్తున్నారని మండిపాటు. నెల్లిమర్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో ఉద్యోగుల ఆందోళన, అన్యాయంగా తొలగించిన సిబ్బందిని విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్. విజయనగరంలోని పీజీఆర్ఎస్ కు వినతుల వెల్లువ, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ఆందోళనలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్లా వ్యవహరిస్తున్నారని వైసీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త చిన్న శ్రీను విమర్శించారు. సోమవారం విశాఖ జిల్లా భీమిలి పట్టణంలో కూటమి ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతియుత నిరసన ర్యాలీలో చిన్న శ్రీను పాల్గొని ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ లిక్కర్ వ్యవహారంలో రాష్ట్రాన్ని నెంబర్ 1గా మార్చే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ధ్వజమెత్తారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో టీడీపీ నాయకులే నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి సప్లై చేసిన ఘటన ఈ అక్రమాలకు సాక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి లిక్కర్ సిండికేట్లు, బెల్ట్ షాపులు, అక్రమ మద్యం తయారీదారుల ద్వారా పెద్ద ఎత్తున అక్రమ సంపాదన జరుగుతోందని, వీటిని టీడీపీ నాయకులే నడిపిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ మద్యం షాపులను ఉద్దేశపూర్వకంగానే తొలగించి వాటి స్థానంలో టీడీపీ సిండికేట్లకు అనుమతులు ఇచ్చారని, ఇప్పుడు బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు, అక్రమ లిక్కర్ వ్యాపారాలు అన్ని టీడీపీ నాయకుల ఆధీనంలోనే ఉన్నాయని ఆరోపించారు. తక్షణమే మద్యం షాపులను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్వహించాలని, అలాగే మద్యం విక్రయ వేళలను తగ్గించి బడి, గుడి, పబ్లిక్ ప్లేస్ల సమీపంలో ఉన్న బార్లను, వైన్ షాపులను లిక్కర్ లైసెన్స్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాంట్లో ప్రధాన భాగస్వామ్య తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల కాలంలో ప్రైవేటు మద్యం షాపులు తీసుకొచ్చి ప్రైవేటు మద్యం షాపులతో పాటు ప్రతి జిల్లాలో కుటీర పరిశ్రమలలాగా కల్తీ మద్యాన్ని సరఫరా చేసే విధానాన్ని ఇటీవల కాలంగా పత్రికల్లో కానీ టీవీ ఛానల్లో కానీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి జిల్లాలో కూడా కల్తీ మద్యాన్ని తాగే పరిస్థితులు ఈ 16 నెలల్లో ఏర్పడ్డాయి. ఇవాళ ఈ రాష్ట్రంలో మద్య ప్రియులు ఎవరైతే ఉన్నారో వారికి తెలియకుండానే వారి ఆరోగ్యాలు పాడై కొంతమంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. ఈ కల్తీ మద్యం తాగి కొంతమంది కిడ్నీలు, లివర్లు పాడే అనారోగ్య బారిన పాటుపడ్డారు. ఇటీవల కాలంగా చూస్తూ ఉంటే ఏదైతే చిత్తూరు జిల్లాలో కానీ, ములకల చెరువు వద్ద కానీ, లేదు కృష్ణా జిల్లాలో కానీ, లేదు ఏలూరులో కానీ, లేదు ఉత్తరాంధ్ర ప్రాంతమైన పరవాడ ప్రాంతంలో కానీ, ఇక అనేక దగ్గర ఈరోజు కల్తీ మద్యం ఒక కుటీర పరిశ్రమలాగా ప్లాంట్లు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తూ ఉన్నారు ప్రైవేట్ షాపుల ద్వారా. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ 16 నెలల కాలంగా ఇప్పటి వరకు ఏది ప్రభుత్వం ద్వారా సరఫరా అయిందో, ఏది కల్తీ మద్యమో తెలియని పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ఏదైతే మందు పాపు ప్రియులందరూ కూడా తెలియకుండా మోసపోయే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఈ విషయం అంతా కూడా ఎప్పుడైతే పత్రికల్లో వచ్చిందో, ముఖ్యంగా సాక్షి పేపర్ ద్వారా వచ్చిందో, సాక్షి ఛానల్లో వచ్చిందో, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు సాక్షి పత్రిక మీద అక్కసకొక్కుతా ఉన్నారు, సాక్షి ఛానల్ మీద అక్కసకొక్కుతా ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం ఏ రకంగా సరఫరా అవుతుంది, ఏ రకంగా కల్తీ మద్యాన్ని తయారు చేసి ఈరోజు షాపుల ద్వారా ఈ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. ఇవాళ ఈ మహిళా లోకాన్ని చూస్తే అర్థమవుతూ ఉంది. ఇవాళ మహిళా లోకమంతా కూడా తమ తాలిబొట్టులు తెగే పరిస్థితి తీసుకొస్తుంది ప్రభుత్వం. తమ భర్తలకు ఏదో చిన్నపాటి అలవాటు ఉంటే ఆ అలవాటు ప్రాణాలని కూడా బలిగొనే పరిస్థితి వచ్చిందని చెప్పి ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఆందోళన చెందే పరిస్థితి కనపడతా ఉంది. తంబలపల్లి శాసనసభ్య మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన మీ నియోజకవర్గ ఇన్ఛార్జే ఇవాళ ప్రధాన ముద్దాయి. మరి ఇటీవల ఉత్తరాంధ్రలో దొరికిన పరవాడలో చూసుకుంటా ఉంటే వారి వెనకాతలు ఒక నాయకుడు, లేదు కృష్ణా జిల్లాలో తీసుకుంటే వారి వెనకాతలు ఒక నాయకుడు. ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోనే పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయనేది ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ గ్రహించారు. ఇవాళ దాన్ని తగుదమ్మా అని చెప్పి మీరు ఏదో ఒక సిట్ని ఏర్పాటు చేసి దీని ద్వారా అరికడతామని చెప్పి మీరు మాటలు చెప్తూ ఉంటారు.
మీరు ఏంటో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలైతే ఒకసారి వెనక్కి తెలిసి చూద్దాం. ఎవరైనా మహిళల మీద అఘాయిత్యాలు చేస్తే, బాలికల మీద అఘాయిత్యాలు చేస్తే వారికి చివరి రోజు అన్నారు. ఈ చివరి రోజు కాస్త అదే చివరి రోజుని కాస్త అదే మొదటి రోజు అవుతా ఉంది. ఆ కార్యక్రమాలు చేసుకుంటా పోతా ఉన్నారు. ఈరోజు మళ్ళీ ఏం చెప్తా ఉన్నారు? కల్తీ మద్యం సరఫరా చేస్తూ ఉన్న వాళ్ళందరికీ ఇదే చివరి రోజు అని చెప్తా ఉన్నారు. ఓ పక్క నుంచి కల్తీ మద్యం సరఫరా జరుగుతానే ఉంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ సిబిఐ ఎంక్వైరీని అడగండి. కేంద్ర ప్రభుత్వాన్ని, సిబిఐని అడగండి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న దురాఘాతాలకి, ఈ రాష్ట్రంలో పోయిన ప్రాణాలకి, ఇప్పటివరకు జరిగిన కల్తీ మద్యానికి, దీని ద్వారా ఆర్జించిన మద్యం ద్వారా ఆర్జించిన ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సిబిఐ ద్వారా వెలికి తీసే కార్యక్రమం చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. ఇవాళ మీరు సాక్షి పెట్టడం మీద ఎన్ని కేసులు వేసినా, లేదు ఎన్ని కేసులకు అక్రమ కేసులు బనాయించినా నిజాలు మాత్రం ఆపే ప్రసక్తి ఉండదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న వ్యతిరేక చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా వెలికి తీసే కార్యక్రమం ఈ ప్రభుత్వం ద్వారా, ఈ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేస్తామని చెప్పి వైఎస్ఆర్ పార్టీ చెప్తా ఉంది. ఇవాళ తదనుగుణంగానే ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి కోరుతా ఉన్నాం. ఈరోజు ఏదైతే ఈ కల్తీ మద్యం జరుగుతూ ఉందో దీన్ని అరికట్టండి. దీని ద్వారా జరిగిన వాళ్ళందరూ చర్యలు తీసుకోండి. ఇవాళ ప్రజల ముందు మీరు దోషిగా నిలబడ్డారని తెలుసుకొని ఇవాళ ఇప్పటికిప్పుడు మీరు రకరకాలైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఓ పక్క సిట్ అంటూ ఉంటారు, లేదు ఓ పక్క ఎవరైనా దొరికితే వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ అంటారు. అంతే తప్ప ఇవాళ ఈ జరుగుతున్న కార్యక్రమాన్ని కట్టడి చేసే కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో చేయలేదు. ఇవాళ అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఎక్కడ చూస్తే అక్కడ బెల్ట్ షాపులు, ఎక్కడ చూస్తే అక్కడ పర్మిట్ రూములు, ఎక్కడ చూస్తే అక్కడ ఈ బార్లు, ఏది కాలాతీతం లేదు, సమయ సందర్భం లేదు. ఉదయం 6 గంటలైనా మందు దొరుకుతుంది, రాత్రి 12 గంటలైనా దొరుకుతుంది, తెల్లవారు 3 గంటలకైనా దొరుకుతుంది. దీనికి ఒక రకమైన విధానం లేకుండా ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ, ముఖ్యంగా యువతను కూడా పాడు చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా కల్తీ మద్యం బ్రాండాన్ని నిలిపేయాలని ఎక్సైజ్ సిబ్బంది వారిని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మీరందరూ కూడా ఇన్వీర్ ఇవ్వండి. ఖచ్చితంగా ఈ కల్తీ మద్యాన్ని అరికట్టండి. దాని ద్వారానే ఈరోజు మీకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజల పక్షాన పోరాడుతుంది. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా, ముఖ్యంగా మహిళలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా, వారికి కష్టం వచ్చినా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా వారు ముందుంటామని చెప్పి మేము తెలియజేయడానికే ఇవాళ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేసి ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. విజయనగరం జిల్లా గజపతి నగరంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలతో కలిసి వైసీపీ నాయకులు బెల్ట్ షాపులు అరికట్టాలని కోరుతూ సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం స్థానిక ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గంట్యాడ ఎంపీపీ పీరుబండి హైమావతి మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టడమే కాకుండా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని, దీనిని అరికట్టాలని కోరారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమ మద్య విధానాలు త్వరలోనే బయటపడతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గజపతి నగరం ఎంపీపీ బెల్లాన జ్ఞానదీపిక, జెడ్పీటీసీలు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్యాయంగా తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి కొనసాగించకపోతే పోరాటం తప్పదని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ హెచ్చరించారు. సోమవారం విజయనగరం జిల్లా నెల్లిమల్ల సిహెచ్సి వద్ద ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లిమల్ల ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న బడుగు, పేద, బలహీన వర్గాలకు చెందిన కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వకుండా హింసించడం తగదన్నారు. అదేవిధంగా 3 కార్మికులు చేస్తున్న పనిని ఒక్కరితో చేయించడం వలన అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకుంటూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం సమయానికి ఆసుపత్రి విధులకు హాజరు కాకపోయినా ఎలాంటి చర్యలు తీసుకోరు. కానీ కార్మికులు న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయమని అడిగితే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తొలగించిన కార్మికులను కొనసాగించి జీతాలు పూర్తిగా చెల్లించిన ఎడల పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నెల్లిమర్ల మండల కార్యదర్శి మొయిద పాపారావు, శానిటేషన్ సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. నెల్లిమర్ల సిహెచ్సి హాస్పిటల్లో ఉండాల్సినటువంటి సూపరింటెండెంట్ గారు తిరుమలదేవి గారు ఇవాళ ఉదయం 9 గంటలకి ఆమె విధులకు హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నా ఆమె వచ్చేటప్పుడు 11:30, 12 అవుతుంది. అంటే ఉదయం 9 గంటలకు రావాల్సిన ఆమె
11:30, 12 గంటల వరకు రాకుండా లోపలున్న ఈ వస్తున్న వాళ్ళందరికీ కూడా లోపల ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా ట్రీట్మెంట్ జరుగుతుంది, అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆమెపై ఉంది. అంతటి బాధ్యత కలిగినటువంటి సూపరింటెండెంట్ హోదాలో ఉన్నటువంటి ఆమె ఉదయం 9 గంటలకు రాకుండా 11:30, 12 గంటలకు ఆమె వస్తున్నారు. అంత లేటుగా ప్రతిరోజు అదే ఆలస్యంగా వస్తున్నా ఎటువంటి నిబంధనలు వర్తించవు. లక్షల్లో జీతాలు తీసుకుంటున్నటువంటి మీరైతే ఏ టైం అయినా రావచ్చు, మీరు నచ్చినప్పుడు సెలవులు తీసుకోవచ్చు. 10,000 రూపాయల జీతం తీసుకుంటున్న వాళ్ళు మాత్రం మీరు అంటే ఈ వర్కర్ల పైన మాత్రం వీళ్ళు అన్ని రకాల నిబంధనలు ఈ వర్కర్ల పైన ఉంటాయి. సెలవు అడిగితే ఉద్యోగాలను తీసేస్తారు, జీతాలు అడిగితే ఉద్యోగాలను తీసేస్తారు. ఒక వర్కర్ని ఎందుకు తీసేస్తున్నారమ్మా, వీళ్ళని కొనసాగించండి అని అడిగితే వాళ్ళపైన కక్ష సాధింపుల చర్యలు దిగి వాళ్ళని ఉద్యోగాలు తీసేస్తారు. అంటే మిమ్మల్ని ప్రశ్నించకూడదు. రూముల్లో ఉంచాల్సినటువంటి పేషెంట్లు కూడా బయటనే ఉంచేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఇన్ని రకాల సమస్యలున్న సూపరింటెండెంట్ గారు నిర్లక్ష్యంగా ఉండి ఈ సమస్యల మీద మీరు దృష్టి పెట్టకుండా వర్కర్లని తొలగించాలి, వర్కర్లను తీసేయాలి, వర్కర్లను లేదంటే వేరే చోటుకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఇదే మీరు అంటే మీ స్థాయికి కరెక్ట్ కానటువంటి విధానం పైన కనీసం మీరు మానవతా దృక్పథంతో వర్కర్ల పైన మీరు దయచేసి కక్ష సాధింపు చర్యలు దిక్కండి. మీరు విజయనగరం పట్టణంలో మీ సొంతంగా ఒక నర్సింగ్ హోమ్ ఉండొచ్చు. ఆ నర్సింగ్ హోమ్ని అక్కడ బాధ్యతని చూసుకొని ఇక్కడ నెల్లిమర్ల మీరు డ్యూటీకి హాజరవుతుండొచ్చు. కాకపోతే మీరు అదైనా పనిచేయండి, లేదైనా ఇదైనా పనిచేయండి. రెండిట్లో ఏదో ఒక పని చేయండి. దయచేసి 2 పనులు చేసి ఇక్కడ వర్కర్ల పైన మీ తాలూకా జులుంని ప్రదర్శించకండి అని చెప్పి ఏఐటీసీగా ఏపీ మెడికల్ వర్కర్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్గా మిమ్మల్ని మేము కోరుతున్నాం. దయచేసి ఇన్ని సమస్యలు మీ చుట్టూ ఉన్నాయి, ఈ సమస్యల మీద దృష్టి పెట్టండి. మీరు మానవతా దృక్పథంతో మీరు ఆలోచించండి. కానీ వర్కర్లని తొలగింపులు, వర్కర్లని వేరే చోటకి బదిలీలు ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడే పనులు చేస్తున్నారు. ఏమైనా పొరపాట్లుంటే మీరు ఆ పొరపాట్లను గుర్తించి ఈ తప్పు చేయొద్దని మరొకసారి మన్నించండి. కానీ వర్కర్లను తొలగించేటువంటి అటువంటి చర్యలు మీరు తీసుకోవద్దని ఈ సందర్భంగా ఈ ధర్నా ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ విక్రయాలపై విజయనగరం జిల్లా రాజాం వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడ్డారు. ఈ మేరకు వైసీపీ ఇన్ఛార్జ్ తలే రాజేష్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ప్రజల ప్రాణాలతో కూటమి సర్కార్ చెలగాటం ఆడుతోందంటూ ప్లకార్డుల ప్రదర్శన చేస్తూ దారి పొడవునా కల్తీ మద్యంపై నినాదాలు చేశారు. నకిలీ మద్యం తయారీదారులపై సిబిఐ విచారణ చేపట్టాలని తలే రాజేష్ డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఆపకుంటే పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎక్సైజ్ అధికారి జి మాన్యాల్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తమకు జీతాలు సకాలంలో చెల్లించాలని, పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే ఇవ్వాలని వైద్య మిత్ర ఉద్యోగులు కోరుతున్నారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించి అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయనగరం జిల్లా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్న తమకు ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల జీతాలను ఇంతవరకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా అతి తక్కువ జీతంతో పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తున్నామని తెలిపారు. పేద ప్రజలకు, రోగులకు సేవే పరమార్థంగా పనిచేస్తున్న జీతాలు సకాలంలో చెల్లించకపోతే ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని, తక్షణమే పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య మిత్ర, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఆగస్టు నెల, సెప్టెంబర్ నెల 2 నెలల జీతాలు ఆరోగ్య మిత్రులకు ఎవ్వరికీ కూడా పడలేదండి. ఎందుకు పడలేదు అనేసి జిల్లా అధికారులను అడిగితే వారి నుంచి సరైన సమాధానం లేదు. యాప్కోస్లో మేము పనిచేస్తున్నామండి. యాప్కోస్ వాళ్ళని కూడా, ఎండీని కూడా మాట్లాడి అడిగాము. వాళ్ళని అడిగితే ట్రస్ట్ పరిధిలో అంశం ఇది, మాకు సంబంధం లేదని వాళ్ళు అంటున్నారు. ట్రస్ట్ అధికారులను అడిగితే వాళ్ళు యాప్కోస్కి మేము పంపించేస్తున్నాం శాలరీస్ ఇనీషియల్ చేసి, మాకు సంబంధం లేదని చెప్తున్నారు. వాళ్ళని అడిగితే వీళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్నారు. 2 నెలలుగా మాకు కేవలం 13,000 రూపాయల జీతంతోనే మేము పనిచేస్తున్నామండి. మా వర్క్లో కూడాను 2 నెలల జీతాలు ఆపితే మేము ఎలా కుటుంబాలను పోషించుకురావాలనేది మా డిమాండ్ అండి. దీని మీద ఏంటంటే సీఈఓ గారితో ఒకసారి మాట్లాడతామని జిల్లా కలెక్టర్ గారు తెలియజేశారండి. మేము గత 2 మాసాల నుంచి జీతాలు పడక చాలా అవస్థలతో ఇబ్బంది పడుతున్నాం. అయినప్పటికీ చాలాసార్లు డీసీ ఆఫీస్కి, అలాగే మా పై అధికారులందరూ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు కూడా దాని మీద స్పష్టత ఇవ్వకపోవడం, ఈరోజు
జిల్లా మెజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. సార్ కూడా చాలా సానుకూలంగా స్పందించి మీరు వీళ్ళు పనిచేశారు కదా, ఎందుకు జీతాలు ఇవ్వరనే ఉద్దేశంతో వెంటనే మా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సమన్వయాధికారిని అడగడం జరిగింది. వెంటనే దీనికి లెటరు నాకు ఇవ్వగలిగితే నేను వెంటనే ఫార్వర్డ్ చేస్తాను సీఈఓ గారికి అని చెప్పి కలెక్టర్ గారు కూడా మంచి హామీ ఇచ్చారు. మరి ఇది తదుపరి ఎప్పుడు కూడా ఇటువంటి సమస్య మళ్ళీ ఎదురు కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి మేము స్పష్టత అంటే క్లియర్గా చెప్పాము. ఒకవేళ అది జరగని ఎడల దీని తదుపరి కార్యాచరణ అనేది మేము ప్రకటిస్తామని జిల్లా యూనియన్ తరపున అలాగే స్టేట్ యూనియన్ తరపున నేను క్లియర్గా చెప్పడం జరుగుతుందండి. పచ్చకామెర్ల కేసులు పెరుగుతున్నా గోప్యంగా ఉంచుతున్నారని, గిరిజనులు అన్ని వేళలా ఆదుకుంటామన్న పవన్ కళ్యాణ్ ఎక్కడా అని మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రం ఏకలవ్య స్కూళ్లను ఆదివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య సిబ్బంది పచ్చకామెర్లతో విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్నారని చెప్పగా రికార్డ్స్లో మాత్రం చాలా మంది పేర్లు లేవని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వైద్యం అందక కల్పన, అంజలి మరణించారని ఆరోపించారు. ఒకేసారి 170 మందికి పచ్చకామెర్లు రావడం, అదేవిధంగా రోజురోజుకి పెరగడం కూడా భయాందోళనకు గురి చేస్తోందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజనులకు చెప్పులు, గొడుగులు అందించడం కాదని, ఇలాంటి సమస్య వచ్చేటప్పుడు వెంటనే స్పందించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, ఆ స్కూల్ విజిట్ చేయడానికి రావడం జరిగింది. అదేవిధంగా కురుపాం సిహెచ్సి కూడా వెళ్ళడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఈ నియోజకవర్గంలో ఏదైతే ట్రైబల్ స్టూడెంట్స్ కి సంబంధించి ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ అవ్వచ్చు, అదేవిధంగా ఈఎంఆర్ఎస్ స్కూల్ కి సంబంధించి చాలా మంది పిల్లలు హెపటైటిస్ ఏ బారిన పడడం అందరికీ కూడా తెలిసినటువంటి ఇది ఎంత బర్నింగ్ ఇష్యూ ఇప్పుడు ఈ రాష్ట్రంలో నడుస్తుందో కూడా మీ అందరికీ కూడా తెలుసు. 1వ తారీఖున మేము వచ్చి హాస్పిటల్ విజిట్ చేసి మేము వచ్చి స్కూల్ విజిట్ చేసిన తర్వాత ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చిన తర్వాత గవర్నమెంట్ అనేది మేము వెలుగులోకి తెచ్చిన తర్వాత స్పందించడం అనేది నిజంగా దురదృష్టం. అందులోని ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సరైన వైద్యం అందక కల్పన చనిపోవడం జరిగింది. స్కూల్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల అంజలి చనిపోవడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఇంతమంది ఒకేసారి చరిత్రలో ఎప్పుడూ లేనిది ఒక ఇన్స్టిట్యూట్ నుంచి 170 మంది స్టూడెంట్స్కి ఒకేసారి హెపటైటిస్ ఏ అనేది రావడం, ఎఫెక్ట్ అవ్వడం, ఇంకా రోజు రోజుకి కూడా పేషెంట్స్ పెరుగుతున్నారు, కేసెస్ పెరుగుతున్నాయి. ఏంటా అని చూస్తే ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి వాటర్ కంటామినేషన్ వల్ల ఈ ఇష్యూ అనేది, ఈ హెపటైటిస్ ఏ అనేది వ్యాప్తి చెందడం అనేది అందరూ కూడా చూశారు. మేము ఆ రోజే చెప్పాం. 1వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడిన రోజే చెప్పా, ఆ ఇన్స్టిట్యూట్కి ఈ ఇన్స్టిట్యూట్కి సేమ్ బోరు కాబట్టి ఆ రోజు 1వ తారీఖునే కురుపాం సిహెచ్సిలో ఏకలవ్య స్కూల్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఏకలవ్య స్కూల్ కూడా ఇదే బోర్ నుంచి వాటర్ వెళ్తున్నాయి కాబట్టి వాటర్ కంటామినేషన్ వల్ల ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ స్కూల్ కూడా ఎఫెక్ట్ అయ్యిందని ఆ రోజే చెప్పా. 1వ తారీఖున ట్రీట్మెంట్ అనేది సిహెచ్సి నుంచి, లేకపోతే సిహెచ్సి తర్వాత ఏరియా హాస్పిటల్ నుంచి కేజీహెచ్కి రిఫర్ చేయడం జరిగింది. ఇదే ఈఎంఆర్ఎస్ స్కూల్కి 1వ తారీఖునే కేసులు వస్తే 6వ తారీఖు వరకు కూడా కనీసం స్క్రీనింగ్ చెయ్యలేదు. 5వ తారీఖున మంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. గురుకులం స్కూల్కి సంబంధించి 611 మందికి స్క్రీనింగ్ చేశామని చెప్పేసి. గ్రౌండ్ లెవెల్లో చూస్తే కొన్ని చోట్ల కొంతమంది పిల్లలకి స్క్రీనింగ్ చేయలేదు. మేము కేజీహెచ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది మాకెవరు స్క్రీనింగ్ చేయలేదు, మాకు మేము టెస్టులు చేసుకున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఏదైతే ఉందో మేనేజ్మెంట్ లేట్ చేయడం వల్ల, సరైన టైంలో వైద్యం అందించకపోవడం వల్ల, సరైన టైంలో హాస్పిటల్కి తీసుకెళ్ళకపోవడం వల్ల విత్ ఇన్ డేస్లో 2 పిల్లలు చనిపోయారు. విత్ ఇన్ డేస్లో హాస్పిటల్కి ఇన్ టైంలో తీసుకెళ్ళకపోవడం వల్ల చనిపోయినటువంటి కేస్ స్టడీ కనిపిస్తున్నా కూడా ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉంది. 1వ తారీఖునే కేసులు కనిపించినా 6 వరకు కూడా పిల్లలకి స్క్రీనింగ్ స్టార్ట్ చేయలేదు. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. కాసేపు విరామం. సరి గరి గమ పని సా నిరిస 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 నీదమా గరి సరి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవిందాచారి గోవిందాచారి.
సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవిందా జ్యువెలరీస్. గోవిందా జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా కేంద్రంలోని కొత్తపేట ఆర్య సోమయాజుల కాశీపతిరావు స్మారక భవనంలో ది బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ 27వ వార్షికోత్సవం సందర్భంగా వెన్నెల కథలు సంపుటి నుండి విద్యార్థులకు నిర్వహించిన కథాపట్నం పోటీకి విశేష స్పందన వచ్చింది. కథల సంపుటిలో 30 కథలను పోటీదారులకు లాటరీ పద్ధతిలో వారికి వచ్చిన కథలను పఠనం చేయించడంతో పాటు వేదికపై ప్రేక్షకులకు వారితో పఠనం ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌముది పరిషత్ అధ్యక్షుడు ధవళ సర్వేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి వెలిగించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత 6 ఏళ్లుగా విద్యార్థుల్లో తెలుగు భాష పట్ల పద్య పఠనం, కథాపఠనం పోటీల ద్వారా వారిలో ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి, భాషపై పట్టు సాధించగలరన్నారు. పిల్లల్లో పఠనాశక్తిని పెంపొందించడంతో పాటు కథలలోని సందేశం తెలుసుకోగలరని, ఆత్మవిశ్వాసం పెంపొందించగలరని తెలిపారు. అనంతరం ప్రథమ, ద్వితీయ విజేతలకు నగదు పుస్తకాలు, పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలు, పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆదిత్య, అసోసియేషన్ ప్రతినిధులు, రచయితలు పాల్గొన్నారు. మాది ది బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అండి. విజయనగరంలో 27 సంవత్సరాలు అయింది ఇది స్థాపించి. 27 సంవత్సరాల నుండి కూడా చాలా ప్రోగ్రాంలు చేసుకుంటూ వస్తున్నాం. అయితే గత 6-7 సంవత్సరాల నుండి కూడా కథాపఠన పోటీలు పిల్లల్లో నిర్వహిస్తున్నాం. పిల్లల్లో కథలు ఎందు ఆసక్తి కల్పించి వాళ్ళ కథలు చదివి వాళ్ళ జీవితాలను చక్కదిద్దుకుంటారనే ఉద్దేశంతో ఈ కథాపఠన పోటీలు నిర్వహిస్తున్నామండి. అయితే ఈసారి ఏంటంటే 2 విభాగాలుగా 6, 7, 8, 9 ఈ 6, 7 వాళ్ళకి కూడా 1500, 1000, 500, తర్వాత 7, 9 వాళ్ళకి కూడా 1500, 1000, 500 ఇలా 2 రకాల ప్రైజులు పెట్టి పిల్లల్ని ప్రోత్సహిస్తున్నామండి. సంవత్సరంలో 4 కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. మొట్టమొదట నగరంలోని 4 ప్రముఖులకి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి స్వగృహ సన్మాన కార్యక్రమాలు చేస్తుంటాము. అలాగే రెండోది ఏంటంటే పిల్లలకి స్కూళ్ళకి వెళ్ళి హై స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ తీసుకుని వాళ్ళకి ప్రోత్సాహక బహుమతులు ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటాం. అలాగే మూడోది వేసవకాలం మధ్య కార్యక్రమం చేస్తాం. 4వది కథా పఠన కార్యక్రమాలు గత 6 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం. మొట్టమొదట ఈ కథా పఠన కార్యక్రమాలన్నీ సరికల్లా అందరూ నవ్వారు సార్. ఏంటి మేము 28 కథలు ఉంటే 5 పిల్లలు రావడం కూడా కష్టమైపోయింది. 5 పిల్లలు రాలే. దాని మీద మేము ఏంటంటే ఇంకా మేము దాని మీద ఎక్కువ కృషి చేసి ఈరోజు మా దగ్గర 30 కథలు ఉంటే 70 మంది పిల్లలు వచ్చారండి. లాటరీ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. ఇది నిర్విఘ్నంగా ఇంకా రాబోయే కాలంలో ఈ కార్యక్రమం ఇంకా కొత్త ప్రణాళికలతో తయారు చేయదలుచుకున్నాం సార్. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా గల మహిళలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు సమక్షంలో కల్తీ మద్యంపై నిరసన తెలుపుతూ ఆర్టీసీ కూడలి వద్ద గల వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి ఎక్సైజ్ స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా గల మద్యం దుకాణాలలో కల్తీ మద్యాన్ని నివారించాలని, అలాగే బెల్ట్ షాపులను తొలగించాలని కోరుతూ ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జోగారావు మీడియాతో మాట్లాడుతూ మన్యం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కల్తీ మద్యం సరఫరా అవుతున్న విషయం వార్తాపత్రికల ద్వారా ప్రచురితం అయినప్పటికీ ఎందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు దానిపై స్పందించడం లేదని ప్రశ్నించారు. యథేచ్ఛగా నకిలీ మద్యం తయారు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తూ పూర్తి ఆధారాలతో సహా వారి పార్టీ నాయకులు పట్టుబడినా ఇప్పటి వరకు నోరు మెదపని సీఎం చంద్రబాబు నాయుడు హఠాత్తుగా ఈ కేసుపై దర్యాప్తు కోసం సిట్ను ఏర్పాటు చేయడం హాస్యాస్పదమన్నారు. నకిలీ మద్యంపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేసి దోషులను కఠినంగా శిక్షించాలని, ప్రజల ప్రాణాలను రక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఐసీడీఎస్ చేసిన తప్పిదం వలన అర్హత ఉన్న ఉద్యోగులకు పదోన్నతులు ఆగిపోయాయని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు లక్ష్మి అన్నారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో 4687 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం పదోన్నతి కల్పించిందని, కానీ విజయనగరం జిల్లాకు చెందిన 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు కొంతమందికి అధికారులు 10వ తరగతి సర్టిఫికేట్ను ఆన్లైన్ చేయకపోవడం వలన పదోన్నతి ఆగిపోయిందని చెప్పారు. తక్షణమే అధికారులు స్పందించి వారికి న్యాయం చేయాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మినీ అంగన్వాడీలు 6800 మంది పనిచేస్తున్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITUగా దశల వారీగా 15 సంవత్సరాలుగా పోరాటం చేయడం ఫలితంగా ఈరోజు మినీ అంగన్వాడీలు 10th క్లాస్ పాస్ అయ్యి ఉన్న వారందరూ మెయిన్ వర్కర్లుగా ప్రమోట్ చేస్తూ ఈ ప్రభుత్వం ఇటీవల కాలంలో ఒక జీవో తీసుకురావడం అనేది జరిగింది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 4800 మినీ అంగన్వాడీలని మెయిన్ అంగన్వాడీలుగా ప్రమోషన్కి అర్హత కలిగి ఉన్నారు. అయితే మన జిల్లా వరకు వచ్చేటప్పటికి 284 మంది మినీ వర్కర్లు ఉన్నారు. అందులో 10th క్లాస్ పాస్ అయ్యి ఉన్న వాళ్ళు 208 మంది ఉన్నారు. అయితే 208 మందిలో కూడా 10th క్లాస్ పాస్ అయ్యి సర్టిఫికేట్లు ఆఫీసులో సబ్మిట్ చేసిన ICDS డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన తప్పిదం వల్ల వాళ్ళు సక్రమంగా ఆన్లైన్ చేయకపోవడం వల్ల ఈరోజు మన జిల్లాలో 58 మంది మినీ అంగన్వాడీలు ఈరోజు ప్రమోషను పొందకుండా బయట ఉండిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి 58 మంది సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారికి PD గారికి వినతిపత్రం ఇవ్వడం అనేది జరుగుతుంది. వెంటనే ఆన్లైన్ చేసి వెంటనే వీళ్ళందరికీ కూడా మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీలుగా ప్రమోట్ చేయాలని చెప్పి, లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి మీ ద్వారా హెచ్చరిక చేస్తున్నాం. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మక గూగుల్ టెక్ సంస్థ విశాఖపట్నానికి రావడం పట్ల ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు హర్షాన్ని వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. అందుకు నిదర్శనమే విశాఖకు ప్రముఖ కంపెనీలు రావడమేనన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఉద్యోగాల కల్పనకు నారా లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మనకి విశాఖపట్నం ఉత్తరాంధ్రకి గూగుల్ సెంటర్ అనేది మనకి ఉత్తరాంధ్రకు వస్తుంది. అయితే మనం చూస్తుంటే ఫస్ట్ లోకేష్ గారు, మన IT మినిస్టర్ లోకేష్ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు TCSని ముందుగా ఆర్గనైజ్ చేశారు రావటానికి. ఈ TCS ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం 99 పైసాకి TCS అనేది ల్యాండ్ కేటాయించాం. అయితే ఈ పాలసీ, ఇటువంటి మంచి పాలసీలు తీసుకోవటం వలన TCS తర్వాత కాగ్నిసెంట్ వచ్చింది, కాగ్నిసెంట్ తర్వాత యాక్సెంచర్ వచ్చింది, దాని తర్వాత సిఫీ మొన్ననే మన లోకేష్ గారు శంకుస్థాపన చేశారు. సిఫీ అనేది AI సెంటర్ కూడా వస్తుంది. అయితే అదేవిధంగా రేపు మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు గూగుల్తో ఒక ఒప్పందం అనేది చేయటానికి ఢిల్లీ వెళ్తున్నారు. ఇన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారంటే నిజంగా ప్రజలందరూ, మనమందరం కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి. ఎంప్లాయ్మెంట్ గురించి ఆలోచించాలి, ఎంటర్ప్రీనియర్షిప్ గురించి ఆలోచించాలి. అయితే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించటానికి ఎలాగైతే మనం మన సూపర్ 6 హామీలో 20 లక్షల ఉద్యోగాలు మనం ప్రామిస్ చేశాం, అదేవిధంగా మనం ఎన్నో ఉద్యోగ అవకాశాలు మనం కల్పిస్తున్నాం. మనం చూస్తుంటే రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులన్నీ మనం పరిశీలిస్తే ఒక 50% అంటే హాఫ్ ఉత్తరాంధ్రకి వస్తున్నాయి, హాఫ్ వైజాగ్కి ప్రత్యేకంగా వస్తున్నాయి. దాంతోడు మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇక్కడ త్వరలో జూన్ 2026లో రెడీ చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రయత్నాల వలన మనకి పెట్టుబడులు ఇంకా ఎక్కువ వస్తాయి. ఆ పెట్టుబడుల వలన మనకి ఎంప్లాయ్మెంట్ అనేది, ఉద్యోగ అవకాశాలు అనేది పెరుగుతూ వస్తూ ఉంటాయి. రేపు గూగుల్ ఒప్పందం జరగబోతున్న సందర్భంలో మనం అందరం ఎంతో ఆనందంగా, ప్రజలందరూ మనమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి వారి సమయం
ప్రజలకి అంకితం చేయటానికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో కల్తీ మద్యానికి నిరసనగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే సమ్మంగి వెంకట చిన్న అప్పలనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకులు కార్యకర్తలు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సమ్మంగి వెంకట చిన్న అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్గా మారారని, నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ములకల చెరువులో టీడీపీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు. తక్షణమే దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జిందాల్ కంపెనీకి భూములు కోల్పోయి కుటుంబాలతో రోడ్డున పడిన ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని జిందాల్ భూ నిర్వాసిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూ సమస్యపై ఆందోళనలు చేపట్టి నెలలు గడుస్తున్నా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త దొడ్డి సూర్యారావు మాట్లాడుతూ జిందాల్కు భూములు ఇచ్చి మోసపోయిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 2015 సంవత్సరంలో లోకాయుక్త కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరారు. జిందాల్ భూసేకరణలో ప్రభుత్వ ఒప్పందం ప్రకారం జిందాల్ కంపెనీ నేటికి భూములు ఇచ్చిన రైతులకు ఆర్ఆర్ ప్యాకేజీ నుంచి ఇతర ప్యాకేజీలు చెల్లించలేదని కావున తక్షణమే తగు చర్యలు చేపట్టి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్కోట ప్రాంతంలో 2008లో జిందాల్ కంపెనీకి భూసేకరణ జరిగింది. అందులో భూ కుంభకోణం జరిగింది. అలాగే రైతులు కూడా బాధిత రైతులు కూడా చాలామంది రైతులకు పేమెంట్లు జరగలేదు. అలాగే చాలామంది రైతులకి ఆర్ఆర్ ప్యాకేజీ కానీ, ప్రభుత్వం ప్రకటించిన ఆర్ఆర్ ప్యాకేజీ కానీ, అలాగే ఆర్ కార్డులు కానీ, జీతాలు కానీ ఏవి రాలేదు. దానికోసం ఈరోజు కలెక్టర్ గారిని, ఏదైతే మనకు ప్రజా పరిష్కార వేదిక ఉందో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఆ బాధితుల్లో ఇద్దరు కూడా కోనసీతమ్మ అనే మహిళ, ఎస్సీ మహిళ చనిపోయింది. ఇప్పటికి 15 ఏళ్ళు అవుతుంది. ఆ బాధితులకు వాళ్ళ తాలూకా వారసులు ఈరోజు వచ్చారు. వాళ్ళు కూడా కలెక్టర్ గారు అడిగారు. వాళ్ళు కూడా సమాధానం చెప్పారు. 4 ఎకరాల 16 సెంట్లు భూమి పోయింది. నేటికి పరిహారం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కాలరిగా తిరుగుతున్నారు. మరి దీన్ని పరిష్కరించమని కలెక్టర్ గారిని కోరాము. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అక్కడ అందరూ కూడా రైతులందరూ కూడా వ్యతిరేకంగా లేరు. ఎంఎస్ఎంఈ పార్క్కి నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. అది సమస్య పోవాలంటే యువతల రైతులతోటి, జిందాల్ కంపెనీతోటి, అలాగే ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలనుకుంటున్న వాళ్ళతోటి ప్రభుత్వం చర్చలు జరిపి సామరస్యపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నెరవేర్చేస్తారని మేము, అలాగే ఈ మధ్య కాలంలోనే ఏదైతే మంత్రివర్గ కమిటీ తీసుకున్న తీర్మానం అక్కడ ఎంఎస్ఎంఈ పార్క్కి 516 కోట్లతో పెట్టాలనుకుంటుంది. దాన్ని మేము స్వాగతిస్తున్నాము. కానీ తప్పనిసరిగా వీళ్ళకి న్యాయం చేసిన తర్వాతే ఈ కార్యక్రమాన్ని అంతా జరపాలని మేము కోరుకుంటున్నాం. జిల్లాలో పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా అధికారులతో పాటు మండల మరియు మున్సిపల్ స్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లేదా జూమ్ లింక్ ద్వారా తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో మరింత సమర్థత, పారదర్శకత చూపించాలని సూచించారు. ఫిర్యాదులు రీఓపెనింగ్ ఎక్కువగా ఉన్నాయని, 2 వారాలలో ఫిర్యాదుల రీఓపెనింగ్ శాతం గణనీయంగా తగ్గేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కాగా ఈ వారం మొత్తం 184 ఫిర్యాదులు అందాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భీమిలి కల్తీ మద్యానికి వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న చిన్న శ్రీను. ముఖ్యమంత్రి మద్యానికి బ్రాండ్ అంబాసిడర్లా వ్యవహరిస్తున్నారని మండిపాటు. నెల్లిమర్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల ఆందోళన. అన్యాయంగా తొలగించిన సిబ్బందిని విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్. విజయనగరంలోని పీజీఆర్ఎస్కు వినతుల వెల్లువ. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ఆందోళనలు.
వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.